హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 4th డే వ్లాగ్ ఇది. అలానే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లైక్ చేయండి. కొత్తవారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే డీటాక్స్ వాటర్ కోసం ఒక దాల్చిన చెక్క తీసుకొని కొంచెం వేడి నీళ్ళు కొంచెం సాల్ట్ వేసుకొని తాగేసాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం సండే వ్లాగ్ ఇది. మన నాన్ వెజిటేరియన్ అందరికీ ముక్క లేకపోతే సండే వచ్చిందంటే ముద్దే దిగదు. ఎంత డైట్లో ఉన్నా కూడా నాన్ వెజ్ పడాల్సిందే. దీనికోసం అయితే ఒక ఉల్లిపాయ, కొంచెం కొబ్బరి, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కొబ్బరి, ఒక 2 టమాటాలు తీసుకొని పేస్ట్ పట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని నేను బటర్ తీసుకున్నాను. అలానే ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసేసుకున్నాను. మన ఛానల్లో ఇంట్లో అందరూ తినే వంటలే ఉంటాయండి. ఆ వంటలతోనే మన డైట్ ప్లాన్స్ ఉంటాయి. లేదంటే మనకి రోజు ఇంట్లో వాళ్ళకి ఒకటి మనం ఒకటి చేసుకునేటప్పటికి విసుగొచ్చేస్తుంది, మధ్యలోనే డైట్ ఆపేస్తాము. అందుకని వాటిల్నే కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ డైట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ఇదండి, కుక్కర్లో చికెన్ వేసేసుకొని ఉప్పు, పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మన గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకునేస్తే ఒక 3 విజిల్స్కి అయితే బాగా ఉడికిపోతుంది చికెను. ఇదైతే బ్రౌన్ రైస్ దోసపిండే. ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ దోసపిండితో అయితే దోశలు వేసుకుంటున్నాను. ఈ బ్రౌన్ రైస్ దోశలు ఒక 2 తిన్నా సరిపోతుంది. దోశలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దోశలకు మాత్రం ఎప్పుడు ఆయిలే వాడతాను, గానుగ నూనె. వేడివేడిగా చికెన్ పులుసు, అలానే దోశ. నా బ్రేక్ఫాస్ట్ అయితే 2 దోశలు, అలానే చికెన్ పులుసు. ఇప్పుడు లంచ్లోకి అయితే నేనేం తీసుకున్నానో చూద్దాము. చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళందరికీ సెట్ అయ్యేలాగే ఉంటాయి మన డైట్ ప్లాన్స్ అన్నీ అని. చికెన్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని కొంచెం ఆవాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి అది బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత చికెను, అలానే ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవడమే. ఇదండి, ఆయిల్ బాగా పైకి తేలింది. దీనిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, ఈ బాండలి హీట్కి బాగా ఫ్రై అయిపోతుంది. ఆపేసాను. అలానే కొబ్బరి రైస్ చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం బటర్ తీసుకున్నాను. అలానే మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం బాగా తెల్లిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకొని లో పెట్టి ఒక విజిల్ వచ్చిందంటే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా కొబ్బరి అన్నము, అలానే చికెన్ ఫ్రైతో అయితే మన లంచ్ అయితే 1 కంతా కంప్లీట్ చేసుకున్నాను. అలానే ఈవినింగ్ డిన్నర్ కోసం నేను ఈవినింగ్ డిన్నర్ 6 కంతా కంప్లీట్ చేసేస్తానని చెప్పాను కదా, దానికోసం క్యారెట్ సూప్ అయితే చేసుకుంటున్నాను. క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, అలానే ఒక బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టుకున్నాను. వెల్లుల్లి అన్నీ వేసి ఒక 3 విజిల్స్ వేస్తే మెత్తగా అయిపోతుంది. దీన్ని మిక్సీ పట్టుకునేస్తే మెత్తగా ఫైన్గా పేస్ట్ అయిపోతుంది. దీన్ని అదే కుక్కర్లో కొంచెం వెన్న వేసుకొని, వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇదండి, ఉప్పు కూడా వేసేసాను దీంట్లోనే. ఇప్పుడు నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్న ప్యూరీలో కొంచెం వాటర్ తగినన్ని వేసుకొని కొంచెం ఉడికించుకుంటే ఈవినింగ్ డిన్నర్కి వేడివేడిగా టమాటా క్యారెట్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.